హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహావ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఇన్స్టెంట్ పులియోగ్రి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నాకు తెలిసి ఇది చాలామందికి తెలిసి ఉంటుందండి, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పులియోగ్రి వచ్చేసేసి మనం లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రావెలింగ్లలో కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను ఎంటీఆర్ పులియోగ్రి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పులియోగ్రి ప్రిపేర్ చేసుకోవడానికి ఉడికించిన అన్నము, మనం నార్మల్గా నైట్ మిగిలిపోయిన అన్నం కూడా పొద్దున్నే తినలేము కదండి, అప్పుడు ఆ టైంలో ఇలా పులియోగ్రి తాలింపు వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు వండిన అన్నంతో ప్రిపేర్ చేస్తున్నాను. వేడన్నంతో పులియోగ్రి అండ్ రైస్ రెండు రెడీగా ఉన్నాయి. ఎలా చేయాలో చూసేద్దామండి. ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ తీసుకునేటప్పుడు ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఉంటుందండి, గానుగ నూనె, అది చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో ప్రిపేర్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మన స్పైసీనెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడం వల్ల మనం పులియోగ్రి తినేటప్పుడు మనం ఈ పచ్చిమిర్చి కూడా డైరెక్ట్గా తినేయొచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే పులియోగ్రి మరీ ఎక్కువ కాకుండా పప్పులు వచ్చేసేసి మీడియంలో ఉండేట్టు చూసుకోండి. మినప్పప్పు కానీ పచ్చెనగపప్పు కానీ మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనం ట్రావెలింగ్లో తినేటప్పుడు కొంచెం సప్పగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. మనం కరివేపాకు వచ్చేసేసి పులియోగ్రిలో మనం ట్రావెలింగ్లో తీసుకెళ్తున్న పని అయితే ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు, పల్లీలు, తాలింపు గింజలు ఇదంతా బాగా వేగేలాగా వేయించుకోవాలి. మనం పులిహోరకి కానీ, చింతపండు పులిహోరకి కానీ, నార్మల్గా నిమ్మకాయ పులిహోరకి కానీ ఏ విధంగా వేయించుకుంటామో తాలింపు, సేమ్ అదే ప్రాసెస్ అండి. తాలింపు వచ్చేసేసి మనకి ఇందులో కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పల్లీలు అవి ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. పసుపు లైట్గా వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా పులియోగ్రి యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేసేసి ఇంగువ యాడ్ చేయట్లేదండి. మీకు ఇంగువ ఫ్లేవర్ ఈ పులియోగ్రి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ పులియోగ్రి మసాలాలో ఇంగువ యాడ్ అయ్యే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టు తెలుస్తుంది. నాకు ఇక్కడ మసాలాలన్నీ వేగిపోయాయండి. పల్లీలు, తాలింపు గింజలన్నీ వేగిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి నేను పులియోగ్రి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. పౌడర్తో పాటు సాల్ట్ కూడా ఒకేసారి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకొని ఇంకా డైరెక్ట్గా రైస్ యాడ్ చేసేసుకోవడమే. ఇది పులియోగ్రి మసాలా వచ్చేసేసి మీకు లైట్గా కావాలనుకుంటే లైట్గా యాడ్ చేసుకోవచ్చు, తిక్కుగా కావాలంటే తిక్కుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ వచ్చేసేసి 10 రూపీస్ ఉంటుందండి. అది కేజీ రైస్ వరకు సరిపోతుంది. కొంతమంది ఏంటంటే పులియోగ్రిలలో కొంచెం చింతపండు కూడా కలుపుతుంటారు. అదేం అవసరం లేదండి. కొంచెం పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా ఇన్స్టెంట్గా కూడా. కావాలనుకుంటే ఇలా మొత్తం రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చక్కెర కానీ అలాగే బెల్లం తురుము కానీ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు రెడీ అయిపోయిందండి పులియోగ్రి వచ్చేసేసి. నెక్స్ట్ లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను లాస్ట్లో పైనుంచి. ఇన్స్టెంట్ పులియోగ్రి మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది కేవలం పులియోగ్రి ప్రిపేర్ చేయడం ఎలానో తెలియని వాళ్ళ కోసం మాత్రమే అండి. తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేసేయండి వీడియో. నార్మల్గా పిల్లలకు లంచ్ బాక్స్లో ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రావెలింగ్ కూడా బాగా సెట్ అవుతుంది. అంతేకాకుండా మా దగ్గర వచ్చేసేసి దేవుడి ప్రసాదాలకు కూడా ఇలా పులియోగ్రి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఛానల్లో ఇలాంటి ఇన్స్టెంట్ టిఫిన్స్ కానీ, బ్రేక్ఫాస్ట్లు కానీ, అలాగే స్నాక్స్ కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. పులియోగ్రి వచ్చేసేసి వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రొటీన్గా పులిహోర, నిమ్మకాయ పులిహోర కానీ, చింతపండు పులిహోర ఇలాంటివి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదు. ఒక 10 or 15 మినిట్స్లో, అంటే రైస్ ఉడికించుకొని ఉంటే 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. నైట్ ఏమైనా రైస్ మిగిలిపోయినా కానీ మనం ఇలా మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.